ఒక్కసారే పుడతాం, ఒక్కసారే చనిపోతాం. నా జీవితంలో ప్రేమ కూడా ఒక్కసారే. ఒరే మహి, ఈ మధ్యన ఏ అమ్మాయిని చూసినా లవ్ చేసేయాలనిపిస్తుందిరా. ఒరే అదేమైనా వంట ఏంట్రా చేయడానికి? లవ్ రా. మనం డైలీ చాలామంది అమ్మాయిలు చూస్తాంరా, కానీ ఏదో ఒక్క అమ్మాయిని చూసినప్పుడు మాత్రమే మనసుకి హాయిగా అనిపిస్తుందిరా. జీవితాంతం తనతోనే ఉండాలనిపిస్తుందిరా. అరే పక్కన మరి వాళ్ళ హస్బెండ్ ఉంటే? ఒరే జఫా, నేను చెప్పింది ఆంటీల గురించి కాదురా, అమ్మాయిల గురించిరా. అర్రే సారీ రా బాబా, ఇంట్రెస్టింగ్ ఉందిరా, చెప్పరా బాబా, ఇంట్రెస్టింగ్ ఉంది బా, సారీ రా, చెప్పరా రే. అరే జీవితంలో లవ్ అనేది ఒకేసారి వస్తుందిరా, అదేరా ఫస్ట్ లవ్. 7 years బిఫోర్ నేను ఫస్ట్ లవ్లో ఉన్న రోజులవి. నన్ను ఫస్ట్ లవ్లో పడేసిన అమ్మాయి పేరే మధు. తనని ఫస్ట్ టైం చూడగానే జీవితాంతం తననే చూస్తూ ఉండాలనిపించింది. బహుశా అదేనేమో ప్యూర్ లవ్. అరే మహి, ఎప్పుడన్నా నీకు ఇలాంటి లవ్ ఫీలింగ్ కలిగిందారా? నేను ఆల్రెడీ నా లవ్ స్టోరీ చెప్పడం స్టార్ట్ చేశాను రా. కలలా ఒక దేవతే భువికొచ్చెనే నగవులతో, మనసే ఒక కోవెలై పులకించెనే మధువనిలో, అలలా ఒక మోహమే నన్ను తాకెనే ఎదసడిలో, నిజమా ఇది స్వప్నమా అపురూపమా తను ఎవరో ఎవరో. ఆ వీధిలో ఆ అమ్మాయిని చూడడం అదే ఫస్ట్ టైం. నువ్వు నన్ను కదిపావు నీ లోకంలోకి లాగావు, కన్నులు మూసి ఎవ్రీ సెకండ్ ఆ అమ్మాయి గురించి మాత్రమే ఆలోచించేవాడిని. హీరోలా రెడీ అయ్యి ప్రతిరోజు ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళేవాడిని. ఆ అమ్మాయి చుట్టూ హచ్చుకుక్కలా తిరిగేవాడిని. ఆ అమ్మాయి ఇంటి చుట్టూ పిచ్చి కుక్కలా తిరిగేవాడిని. అయినా ఆ అమ్మాయి కనిపించలేదు. హలో సారీ అండి, సారీ ప్లీజ్, అనవసరంగా మిమ్మల్ని తిట్టాను, నేనేదో మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాను, ప్లీజ్ అండి. ఓకే బాయ్. మామ ఎవర్రా? అదేరా, నిన్న రాంగ్ కాల్ చేశానని చెప్పి బండ బూతులు తిట్టించుడు ఆ అమ్మాయేరా. ఓ ఫోన్ అమ్మాయా? హలో, ఎందుకండి రాంగ్ కాల్ చేసి డిస్టర్బ్ చేస్తున్నారు? అమ్మాయిలంటే ఆట బొమ్మల్లా ఉన్నారా ఏంటి? సారీ అండి, బై మిస్టేక్ డైల్ అయినట్లుంది. ఇంకెప్పుడు ఫోన్ చేయకండి. ఒరే రాంగ్ కాల్ అమ్మాయి అంటారా బాబు, ఊరికే మెసేజ్ చేసి చంపేస్తున్నారా బాబు. ఫస్ట్లో అలాగే పంపుతారా, తర్వాతే నాకేం చేస్తారు. నాకెందుకో అమ్మాయి మంచిది అనిపిస్తుందిరా. నీకు అందరూ అలాగే కనిపిస్తారా? అవును, నిన్న నీ లవ్ స్టోరీ చెప్పావు కదరా, నీ హీరోయిన్ మళ్ళీ కనిపించిందా? మళ్ళీ 2 months తర్వాత కనిపించిందిరా, అదే వీధిలో. ఆ అమ్మాయిని సెకండ్ టైం చూడగానే నా గుండెల్లో సూర్యోదయం అయింది. నా కళ్ళకు చంద్రోదయాన్ని దగ్గరగా చూసినట్టు అనిపించింది. నేను రోడ్డు మీద కాకుండా వెన్నెల కాంతిలో సముద్రం ఒడ్డున నడుస్తున్నట్టు అనిపించింది.
నీ చూపులే నన్ను లాగెను, ఈ ప్రేమలో ముంచేసెను, నీ అడుగులో నీడలా నడిపించెను. ఆ అమ్మాయిని చూసిన ఆనందంలో రోడ్డుని కూడా మర్చిపోయి తీన్మార్ కొట్టేశా. వర్మకి 5D క్యామ్తో సినిమా తీయాలని ఐడియా వచ్చినట్లు నాకు కూడా ఆ వీధిలో ఒక ఫ్రెండ్ని క్రియేట్ చేయాలని ఐడియా వచ్చింది. పాప్కార్న్ పాపారావు. వీడు ఎంత వేస్ట్గా అంటే ఎవరైనా సినిమా థియేటర్కు సినిమా బాగుంటే వెళ్తారు, కానీ వీడు మాత్రం థియేటర్లో పాప్కార్న్ బాగుందని వెళ్ళే టైపు. పాప్కార్న్ భయ్యా, మీ ఇంటి ముందర అమ్మాయి ఎప్పుడెప్పుడు బయటకు వెళ్తుందో చెప్పవా? ప్లీజ్ చెప్పవా, ఎప్పుడెప్పుడు బయటకు వెళ్తుందో మీ ఇంటి ముందర? చెప్తావా చెప్పవా? పాప్కార్న్ పాపారావు ఎలాగూ చెప్పట్లేదు కదా అని మళ్ళీ మధు ఇంటికి వెళ్ళి ట్రై చేశా, అయినా కనపడలేదు. గల్లు తేలినట్టుంది. ఆ అమ్మాయి ఎప్పుడెప్పుడు బయటకు వెళ్తుందో చెప్పవా ప్లీజ్? ఒరేయ్ ఇక్కడ కూడానా? దుబాయ్ గల్లు తేలినట్టుంది. Ding 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 dam dam bam 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 bam. ఆ అమ్మాయి ఎప్పుడెప్పుడు బయటకు వెళ్తుందో చెప్పవా ప్లీజ్? దుబాయ్ చెప్తాను. ఆ అమ్మాయి సండే స్పెషల్ క్లాస్కి వెళ్తుంది, మండే మార్నింగ్ పార్కుకి వెళ్తుంది. సినిమా వాళ్ళంతా ఫ్రైడే గురించి వెయిట్ చేసినట్టు నేను సండే గురించి వెయిట్ చేసేవాడిని, ఆ అమ్మాయి ఎప్పుడు వస్తుందా అని. చెప్పండి. ఇంకా 1 minute. ఒరే, ఈ అమ్మాయి నీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరని అడుగుతున్నారా బాబు, ఏం చెప్పాలరా? ఎవర్రా అమ్మాయి? రెజీనరా, అదేరా ఫోన్లో పరిచయం అయింది చూడు, ఆ అమ్మాయి. మొమ్మాయిత్ కనని చెప్పరా? జోకులేకరా బాబు, మా ఫ్రెండ్ అండి, వాడదో టైప్లే. పాప్కార్న్ పాపారావు చెప్పినట్టు సండే ఆ అమ్మాయి స్పెషల్ క్లాస్కి బయలుదేరింది. అయ్య బాబోయ్, ఇంత అందంగా ఉంది ఏంట్రా బాబు. ఒరే బాబు చూస్తుందా బాబు. హాయ్, ఇంత కోపం చూస్తున్నారా బాబు. ఎండ మండింగ్, చెమట కోటింగ్, స్కై ఈజ్ బ్లాక్, వాటర్ ఈజ్ రెడ్. ఓ మై గాడ్, గాడ్ ఈజ్ గ్రేట్. అమ్మాయితో మాట్లాడలేనందుకు చాలా ఫీల్ అవుతున్నాను. నైట్ అంతా నిద్రపోకుండా ఆ అమ్మాయి గురించి మాత్రమే ఆలోచించేవాడిని. ఈరోజు ఎలాగైనా అమ్మాయితో మాట్లాడాలని డిసైడ్ చేసుకున్నాను. She is like a raindrop falling on my heart. She is like the sunshine after the rain. I don't know. హాయ్. దీని అమ్మ జీవితం హాయ్ చెప్తే కనీసం రిప్లై కూడా ఇవ్వట్లేదు. అయినా నేను వదలనుగా, మళ్ళీ ట్రై చేస్తా. హాయ్, దిస్ ఈజ్ మహేష్. నన్ను అందరూ మహి అని పిలుస్తారు. నేను మీ పక్క వీధిలోనే ఉంటాను. నేను మీతో చాలా మాట్లాడదాం అనుకుంటాను. నీకు కూడా అలాంటి ఫీలింగ్ ఏమైనా ఉందా? ఒరే మహి, అంత మాట అనేసింది ఏంట్రా? సిచ్యువేషన్కి మ్యూజిక్ సింక్ అవుతుందిరా, ఆపండి. అసలు ఆ అమ్మాయి నన్ను లవ్ చేస్తుందో లేదో నాకే డౌట్ వస్తుందన్నా. కానీ మొన్న చూసిందన్నా, నిన్న నవ్వింది, మరి ఈరోజు ఎందుకు తిట్టింది?
అరే రిలీజ్ అయిన సినిమా లేట్గా చూసినా పర్లేదురా, కానీ లవ్ చేసిన అమ్మాయిని లేట్గా ప్రపోజ్ చేయకూడదురా. లాజిక్ ఉందన్నో. మధుకి లవ్ ప్రపోజ్ చేయాలని డిసైడ్ అయ్యి పార్క్కి తీసుకొచ్చాను. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు, టెన్షన్గా ఉంది. నేను నిన్ను ఫస్ట్ టైం చూడగానే లవ్లో పడిపోయాను. ఎవ్రీ సెకండ్ నీ గురించి మాత్రమే ఆలోచిస్తున్నాను. సో నీకు కూడా అలాంటి ఫీలింగ్ ఉంటే రేపు మార్నింగ్ బస్ స్టాప్కి రా, నేను వెయిట్ చేస్తూ ఉంటాను. లవ్ ప్రపోజ్ చేశాక అక్కడ ఉండాలంటే భయం వేసింది, అందుకే వచ్చేసాను. వరల్డ్ కప్ ఎవరికి వస్తుందా అని చెప్పి ప్రపంచం మొత్తం వెయిట్ చేసినట్టు నేను నా లవర్ మధు కోసం అంతకంటే ఎక్కువ వెయిట్ చేశాను. కానీ మధు రాలేదు. ఏంటి రాలేదా? రాలేదురా. వచ్చుంటే ప్రపంచంలో నాకన్నా అదృష్టవంతుడు ఉండేవాడు కాదు. పోనీ నువ్వే వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సిందిరా. ఆల్రెడీ వెళ్ళానురా, బట్ ఇంటికి లాకేసింది. ఎక్కడికి వెళ్ళారో కూడా తెలీదు. అదే లాస్ట్ టైం మధు ఇంటికి వెళ్ళడం. మళ్ళీ ఎప్పుడూ ఆ అమ్మాయి కనిపించలేదు. రే ఈ కాల్ ఎవరు చేశారో చూడరా. అరే ఎవర్రా ఫోను? రే రెజినా అయితే ఫోన్ ఎత్తగరా బాబు, డైలీ గలమని చంపేస్తున్నారా బాబు. ఒరే అమ్మ నేను లవ్ చేస్తున్నట్టుందిరా, అందుకే నేను కలమ్మంటుంది అనుకుంటారా. మధుని చూసి 7 years అయినా ఇప్పటికీ ఆమె ఆలోచనలు నన్ను డిస్టర్బ్ చేస్తూనే ఉన్నాయి. ఒరే మామ, రేపు రిజనెంట్లో నువ్వే వెళ్ళరా బాబు. ఒరే అమ్మాయి ఫోన్లో పరిచయం నీకురా, నన్ను వెళ్ళమంటావేంటి? కానీ నాకు తనతో ఫోన్లో మాట్లాడినప్పుడు ఎలాంటి ఫీలింగ్స్ కలగలే మామ. నేను ఫస్ట్ టైం లవ్ చేసిన మధుని తప్ప ఏ అమ్మాయిని లవ్ చేయలేనురా. అరే పక్కన లవర్ ఉండగానే పక్కన లవర్కి ట్రై చేసే ట్రెండరా ఇది. అలాంటిది ఎప్పుడో లవ్ చేసిన అమ్మాయి కోసం ఈ అమ్మాయిని మిస్ చేసుకుంటున్నారా నువ్వు? ఒకసారి పుడతాం, ఒకసారి చనిపోతాం రా. నా జీవితంలో ప్రేమ కూడా ఒకసారి. మహి అవకాశాన్ని మిస్ చేసుకుంటున్నాడు, నేను మాత్రం ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవాలనుకోవడం లేదు. అందుకే మహి ప్లేస్లో నేను వెళ్ళాలనుకుంటున్నాను. రే మహి ఎక్కడున్నారా? రూమ్లో రా. నీ మెయిల్కి రెజినా ఫోటో పంపాను రా. నాకైతే ఆ అమ్మాయి పిచ్చి పిచ్చిగా నచ్చిందిరా. నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను రా. ఓ షట్. తరువాత మళ్ళీ ప్రయత్నించండి.
ఒరేయ్ నేను ఫస్ట్ టైం చూసినప్పుడే ఇష్టపడ్డాను రా. నేను నీకు ఇష్టమైతే రేపు బస్ స్టాప్కి రా. రేయ్ ఇదంతా నిజం కాదురా, ఏదో నేను ఏడిపించడానికి సరదాగా చేశాను రా. ఒరే అసలు ఏం జరిగిందంటే వినవేంట్రా రేయ్. నీకు ఫోన్ చేసిన తర్వాత హాయ్ దిస్ ఈస్ మహి. ఏ హాయ్, ఏంటి ఒక్కడివే వచ్చావు? నీ ఫ్రెండ్ మహి రాలేదా? వాడు పిచ్చాడండి. ఫస్ట్ లవ్ ఇస్ బెస్ట్ లవ్ అని వాడు ఫీలింగ్. మధు అని ఒక అమ్మాయిని లవ్ చేస్తానని చెప్తుండేవాడు. అవును, మా ఫ్రెండ్ మహి మీకెలా తెలుసు? నీ ఫ్రెండ్ సిన్సియర్గా లవ్ చేసిన అమ్మాయి ఎవరో కాదు, నేనే. నేను మా తాతయ్య ఇంటి దగ్గరుండి ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లో నన్ను లవ్ చేస్తున్నానని నా వెనకాలే తిరిగేవాడు. నేను కూడా లవ్ ప్రపోజ్ చేద్దాం అనుకున్నాను, కానీ మా డాడీకి హెల్త్ ప్రాబ్లంగా ఉందని ఫోన్ రావడంతో వేరే ఊరు వెళ్ళాల్సి వచ్చింది. ఆ తర్వాత స్టడీస్ అంతా డాడీ దగ్గరే ఉండి చదువుకున్నాను. 7 years తర్వాత హైదరాబాద్లో జాబ్ సర్చ్ చేయడానికి వచ్చినప్పుడు ఒక షాపింగ్ మాల్లో మహిని చూశాను. మొబైల్ నంబర్ తెలుసుకుని కాల్ చేశాను. ఏదో మాట్లాడి పరిచయం చేసుకున్నాను. నేను నీతో కావాలని అన్నోన్ పర్సన్గా ఫోన్లో పరిచయం పెంచుకున్నాను తెలుసా? మధు ముందే చెప్పొచ్చు కదా, ఎందుకు ఇంత టెన్షన్ పెట్టావు? నన్ను నువ్వు ఎంత లవ్ చేస్తున్నావో తెలుసుకుందామని అలా చేశాను. అవును, మా ఫ్రెండ్ని పంపించకుండా నేనే వస్తే నువ్వేం చేసేదానివి? ఇంకేముంది, ఇప్పుడు కలిసేనుగా, జీవితంలో మళ్ళీ కలిసేదాన్ని కాదు. అవునా? ఏయ్ ఉండు, నీ పని చెప్తా, ఆగు. ఏయ్ మీరు కనుక నాకు పర్ఫార్మెన్స్ నచ్చినట్టయితే మరి అంత ఓవర్మార్క్స్ చూపించు.